పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్, ఈరోజు మనం అమెరికాలోని వర్జీనియా స్టేట్లో ఉన్నాం. మనం ఇక్కడ అనిల్ మాస్టర్, భారతి మేడం వీరి ఇంట్లో మనం ఎంతోమంది మాస్టర్ల అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈరోజు ఒక మాస్టర్ యొక్క అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈ వర్జీనియా స్టేట్లో ఎంత అద్భుతమైన ధ్యాన ప్రచారం జరుగుతుందో చెప్పనలవి కాదు. అనిల్ గారు, మా భారతి మేడం వీరిద్దరి ద్వారా ఎంతోమంది ధ్యానంలోకి రావడం జరిగింది. ఎంతోమంది ఇక్కడ ఆ ధ్యానం ద్వారా ఆనందంగా జీవిస్తున్నారు. ఎన్ని క్లాసెస్ జరుగుతున్నాయో చెప్పనలవి కాదు. మనకి ఇండియాలో ఎలాగ జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. తద్వారా ఎంతోమంది స్ఫూర్తి పొందారు, ఎంతోమంది జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, ఎంతోమంది విశేషమైన ధ్యానానుభవాలు పొందుతున్నారు. ఆ ధ్యానానుభవాలను మనం తెలుసుకోవాలి కదా. ఈరోజు ధ్యాన ప్రపంచం కార్యక్రమంలో వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? సో మనకి గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. సార్ యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. సో హలో సార్, మీ గురించి బ్రీఫ్గా చెప్పండి సార్. నమస్కారం ప్రేక్షకులందరికీ. ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నేను అనిల్, భారతి మా సొంత చెల్లెలు, అనిల్ మా బావగారు. అసలు మొదలు పెట్టాలంటే ఈ ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేసిందే మా బావగారు. ఎన్నో ఏళ్ల క్రిందట ఇది మాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాక్టీస్ ద్వారా రెగ్యులర్గా కలవడం, మీరు చెప్పినట్టు ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నది ఇక్కడ వర్జీనియాలో. ఈరోజు ఇంత పెద్దదిగా ఒక పెద్ద ఆర్గనైజేషన్గా రెగ్యులర్గా కలవడం అనేది జరగడానికి కారణం అనిల్, భారతీల కృషి అని చెప్పచ్చు ఒక రకంగా. సార్, మీ గురించి చెప్పండి. మీ పూర్తి పేరు, మీ తల్లిదండ్రులు, నేటివ్ ప్లేస్ ఏంటి, అండ్ మీ ఫ్యామిలీ గురించి అమెరికాలో ఇక్కడ. సో నా పేరు కళ్యాణ్. నేను వర్జీనియా రాష్ట్రం పక్కనే ఇక్కడే మేరీలాండ్లోనే ఉంటాను. మాది గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో. గుంటూరులో నేను చదువుకోవడం, పెరగడం అంతా గుంటూరులోనే జరిగింది. తర్వాత అమెరికాకి రావడం జరిగింది. ఇక్కడే మేరీలాండ్లోనే ఒక 15 ఏళ్ళు పైగా ఉంటున్నాము. మాకు ఈ చిన్నప్పటి నుంచి అసలు ఈ ధ్యానానికి ఎలా వచ్చాము అంటే, చిన్నప్పటి నుంచి కూడా యోగా ఇలాంటివన్నీ మాకు బాగా అలవాటు ఉండేవి. ఇంట్లో రెగ్యులర్గా యోగా చేయించడం, లేకపోతే ఒక రకమైన సైలెంట్గా కూర్చోవడం అని చెప్పారు చిన్నప్పుడు. కళ్ళు మూసుకొని సైలెంట్గా కూర్చోండి, రిలాక్స్ అవ్వండి అని చెప్పారు. అలా చేయడం అనేది మామూలు ప్రాక్టీసే, ఇంట్లో రెగ్యులర్గా చేస్తూనే ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిల్ మాకు ఇంట్రడ్యూస్ చేసిన మెడిటేషనే అది ఫస్ట్ టైం నేను మెడిటేషన్ అంటే ఇలా ఉంటుందా అని ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. దాని ద్వారా ఎంతో రిలాక్సేషను, మెంటల్ బెనిఫిట్స్, అండ్ ఇంకా ఓవరాల్గా కూడా మన పద్ధతి, మన రోజువారీ పద్ధతి ఎలా నడుపుకుంటాం అది కూడా మార్పులు గమనించాము మేము. దానివల్ల ఇంకా చెయ్యాలి అని ఒక దృఢ నిశ్చయంతో ఇది చేస్తూ వస్తూ ఉన్నాం. అండ్ ఈ ప్రాసెస్లో ఎన్నో కొత్త విషయాలు, ఎంతోమంది మాస్టర్స్ని కలవడం, మీరు చెప్పినట్టు ఎంతోమంది మాస్టర్స్ వచ్చారు, క్లాసులు తీసుకున్నారు, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేశారు మాకు. పిఎంసి ఆర్గనైజేషన్ ద్వారానే జరిగింది. అందుకు మేము చాలా రుణపడి ఉన్నాం ఈ ఆర్గనైజేషన్కి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలు, మాకు 2 పిల్లలు ఉన్నారు. అందరం రెగ్యులర్గా మెడిటేషన్ చేయడానికి చేస్తూనే ఉంటాం. ఏదో 1-2 రోజులు అట్లా మిస్ అయినా మోస్ట్లీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మేము మెడిటేషన్. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. మా తల్లిదండ్రులు ఇండియాలో ప్రొఫెసర్స్. మా ఫాదర్ ఎకనామిక్స్ ప్రొఫెసరు, మా మదర్ సైకాలజీ ప్రొఫెసరు. సో చిన్నప్పటి నుంచి సైకాలజీ బుక్స్ చదువుతూ కూడా పెరిగాము. ఇది మన మానసిక ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి అనేది ఇది విషయం కొత్త ఏం కాదు, మాకు చిన్నప్పుడే తెలుసు. అంటే ఎక్స్పీరియన్షియల్గా మా వర్క్ మొదలుపెట్టిన తర్వాత, వర్క్ ద్వారా లేకపోతే
మీ డే టు డే యాక్టివిటీస్ ద్వారా దీని ద్వారా ఎక్కువ తెలిసింది. బట్ ఇట్లా ఒత్తిళ్ళు ఇలా ఉంటాయి, దానికి మనం జాగ్రత్తగా మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకొని యూ షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దాట్ అనే విషయం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, తెలుసు ఆ విషయం. సో ఒక రకంగా చూస్తే మెడిటేషన్ రావడం అనేది ఇట్ ఈస్ లైక్ ఎ గివెన్ అనమాట. ఎందుకంటే వీవర్ యాంటిసిపేటింగ్ దిస్, ఇలా ఉంటుంది లైఫ్ అనేది మాకు ముందర అవగాహన అయితే ఉంది. మేము ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ అవగాహన అయితే ఉంది. సో అలా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్, ఇప్పుడు మా ఫాదర్ రెగ్యులర్గా యోగా అని చెప్పాను ఇందాక మీకు, రెగ్యులర్గా యోగా అది చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత బాగా ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండేవాళ్ళం. దాంతోపాటు మెడిటేషన్ అనేది ఎప్పుడు మా ఫాదర్ గుడికి వెళ్ళి ప్రార్థించాలి అని ఎప్పుడు చెప్పలేదు. మీరు ఎక్కడ కూర్చొని ప్రార్థిస్తే, లేకపోతే ఎక్కడ కూర్చొని మీరు మెడిటేటివ్ స్టేట్లో వెళ్తే అదే ప్రేయర్ అని చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. సో అది కూడా ఒక రకంగా ఒక ఎలా చెప్పాలి, మైండ్ ఓపెన్ అయింది. ఆ మైండ్ ఓపెన్ టు న్యూ ఐడియాస్. మెడిటేషన్ కానీ ఏదన్నా ట్రై చేయాలి అంటే చాలామందికి మనం చూస్తూ ఉంటాం, మేము చెయ్యము, లేకపోతే మేము 60 ఏళ్ళ తర్వాతే మెడిటేషన్ చేస్తాము, ఇలాంటి ఐడియాస్ అన్నీ ఉంటాయి. అలాంటివి ఎప్పుడూ లేవు మాకు. ఎందుకు అంటే ఎప్పుడు యువర్ ఓపెన్ టు ఐడియాస్. ఏదైనా చెయ్యాలి అంటే, మెడిటేషన్ చేయాలి అంటే ఓకే లెట్ అస్ ట్రై దిస్ అనే ఒక మైండ్ సెట్లో చిన్నప్పటి నుంచి పెరగడం జరిగింది. సో మాకు మెడిటేషన్లోకి రావడం కూడా అందుకని చాలా ఈజీ అయిపోయిందని నా ఉద్దేశం. సో ఇంట్లో మీ మేడం, మీ పిల్లలు రెగ్యులర్ మెడిటేటర్సా? ఇప్పుడు పిల్లలకి ఎట్లా అంటే, మేము టైం వాళ్ళకి కొంచెం లాంగర్ మెడిటేషన్ కష్టమైంది కొత్తల్లో మేము స్టార్ట్ చేసినప్పుడు. కానీ మేము ఒక ఐడియా చెప్పాం వాళ్ళకి, మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. సో 5 minutes 10 minutes దగ్గర స్టార్ట్ చేశారు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు. దాని తర్వాత 15-20 minutes, half an hour. మా అమ్మాయి 9 years old. సో half an hour కంఫర్టబుల్గా కూర్చోగలదు. సో రెగ్యులర్గా చేస్తాము అంటే, ఇప్పుడు కొన్నిసార్లు స్కూల్ ఒత్తిళ్ళ వల్ల టైమింగ్ మార్చాల్సి వస్తుంది. సో అది మేము కొత్తల్లో ఇదే టైంకి చేయాలి అని ఇన్సిస్ట్ చేసాము. కానీ ఉన్న పరిస్థితులను బట్టి మనం క్లాసులు ఉంటాయి వాళ్ళకి, లేకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇవన్నీ చేస్తుండగా వాళ్ళకి టైం కొంచెం మార్చాల్సి వస్తుంది. ఇదే టైంకి చేయడం అనేది కొంచెం కష్టం అయింది మా ఎక్స్పీరియన్స్లో. సో మేము చెప్పాము, మీరు డైలీ చేస్తే చాలు, ఏ టైం మీరు చూస్ చేసుకోండి అని చెప్పాం. సో అది వాళ్ళు ఐ థింక్ ఈవినింగ్ టైమ్సే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా, ఎందుకంటే పొద్దున్నే స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఎర్లీగా వెళ్ళిపోతారు. సో ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేస్తారు. సో అది వర్కౌట్ అయింది వాళ్ళకి. సో మేము అందుకనే ఇప్పుడు మేము గమనించింది ఏంటంటే, మనం ఎక్కువ ప్రెషర్ పెడితే పిల్లల మీద వాళ్ళు అది ఒక పనిగా తీసుకుంటారు. ఇది మెడిటేషన్ అనేది పని కాదు, మెడిటేషన్ అనేది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. సో అందుకు సహకరించడానికి మేము వాళ్ళకి ఒక రకమైన ఇండిపెండెన్స్ ఇచ్చాం. మీకు మీరు డిసైడ్ చేసుకోండి ఎప్పుడు చేయాలి, మీకు మీరు డిసైడ్ చేసుకోండి ఎలా చేయాలి, అంటే ఎటువంటి ఎన్వైర్న్మెంట్లో మీరు కూర్చుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్ళి కామ్ ఎన్వైర్న్మెంట్లో సైలెంట్గా ఉన్న చోట కూర్చుంటున్నారు, అది ఆబ్వియస్. సో కానీ ఆ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇవ్వడం ముఖ్యం అని మాకు అనిపించింది. సో అందుకని మేము అది వాళ్ళకి ఇచ్చాం. గ్రేట్ సార్. అయితే మొత్తం కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. సో మీకు మెడిటేషన్ ఫస్ట్ ఎవరి ద్వారా ఇంట్రడ్యూస్ అయింది? సో ఇందాక చెప్పినట్టు మా బావగారు ఎప్పటి నుంచో మెడిటేషన్ చేస్తున్నారు, కానీ మేము ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం, కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే మాకు అంత ఎక్స్ప్లిసిట్గా చెప్పలేదు ఎప్పుడు. సరే మెడిటేషన్ చేసుకునేవాళ్ళు, మేము వెయిట్ చేసేవాళ్ళం, ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. సరే మిగతా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కానీ మనకి 2019-2020 టైం ఫ్రేమ్లో అప్పుడు మా బావగారు మాకు ఎక్స్ప్లిసిట్గా మీరు కూడా చేయాలి ఇది అని చెప్పడం జరిగింది. సరే అంటే మేము ఇంతకుముందు మీకు చెప్పినట్టు మేము చాలా ఓపెన్, అసలు ఏదైనా చేయాలి అంటే వీ జస్ట్ జంప్ ఇన్ అండ్ డూ ఇట్, రైట్. సో మేము పెద్ద బ్లాక్స్ ఏం లేవు, ఇలా చేయకూడదు అనే ఒక మైండ్ సెట్ అసలు లేదు. కానీ చేస్తే మనకి ఏమి ఉపయోగం ఉంటుంది అనే క్వశ్చన్ మాత్రం ఉంది ఖచ్చితంగా. ఓకే ఇది చేస్తే, మెడిటేషన్ చేస్తే మాకేం వస్తుంది అనేది ఒక క్వశ్చను, ఒక డౌట్ అని కూడా అనొచ్చు, డౌట్ కూడా ఉంది. సరే
సరే మనం ఇంకా ఓపెన్ మైండ్తో ట్రై చేద్దాము అని ట్రై చేయడం జరిగింది. సో ఇంట్రడ్యూస్ చేసింది మా బావగారే. ఈ శ్వాస మీద ధ్యాస మీరు ఎలా చేయాలి అంటే, నేను ఇంతేనా మెడిటేషన్, ఇంత సింపులా అని అడిగాం. మెడిటేషన్ అంటే చాలా ఏదో కాంప్లికేటెడ్గా ఉండొచ్చు కదా, ఇంతేనా అన్నాం. మా బావగారు చెప్పింది ఇంతే, ఇదే చేయండి, మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. సో మేము మొదట స్టార్ట్ చేసినప్పుడు 40 రోజులు కంటిన్యూస్గా ఒకటే టైంకి ఒకటే చోట కూర్చొని 40 నిమిషాలు స్టార్ట్ చేసాం మెడిటేషన్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అది చాలా సక్సెస్ఫుల్గా అయింది అని మా అందరికీ, మా బావగారు నన్ను ఒక పెద్ద గ్రూప్ తయారు చేశారు. అందరూ ఎగ్జాక్ట్లీ 9 o'clockకి కూర్చొని ఇండియా నుంచి జాయిన్ అయ్యేవాళ్ళు, ఇక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు, US టైం 9 o'clockకి జాయిన్ అయ్యేవాళ్ళు. సో అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. దాని ద్వారా అసలు ఓకే, మెడిటేషన్ అంటే మనకి చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అంటే డే టు డే మనం చాలా తేడాలు గమనించాం. అసలు మనం లైఫ్ ఎలా లీడ్ చేస్తాం ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ డిఫరెన్సెస్ తెలిసిపోయినాయి 40 రోజులు కంటిన్యూస్గా చేసేసరికి. సో ఎవరైనా ట్రై చేయాలి అంటే అది మాత్రం నేను చెప్పగలను, 40 days ఎవ్రీ డే, సేమ్ ప్లేస్, సేమ్ టైం. సో దాట్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్స్ యూ అని నా ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు అనిపించింది. మీరు మామూలుగా చెప్పట్లేదు, అసలు చాలా బాగుంది మీ అనుభవాలు వింటుంటే. ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత మీలో ఏం మార్పులు వచ్చాయి, మీరు ఏం గమనించారు, ఎటువంటి మార్పులు వచ్చాయని మీరు గమనించారు? అసలు ధ్యానం ముందర నేను ఇలా ఉండేవాడినా అని నాకు తర్వాత అనిపించింది. అంటే ఎంతో అసలు మార్పులు ఇప్పుడు కౌంట్ చేయాలి అంటే ఇది ఎట్లా అంటే మాటల్లో చెప్పలేనని మార్పులు. ఇప్పుడు నేను తడబడుతున్నాను, చూసారా ఏం మార్పులు వచ్చాయంటే నేను తడబడుతున్నాను. ఎందుకంటారు అంటే అసలు ఓవరాల్గా మీ మైండ్ సెట్, నేను కొంచెం ఇంగ్లీష్ వాడతాను ఎందుకంటే దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఐ గెట్. సో మీ మైండ్ సెట్, సో యూ స్టార్ట్ ఫ్రమ్ ద టాప్ రైట్. మీ సైకి, అసలు మీరు మీ డ్రైవ్ ఏంటి అదొక్కటి మారిపోతుంది. ఇప్పుడు మెడిటేషన్ ముందర డ్రైవ్ ఏంటి, ఈ పని బాగా చేయాలి, లేకపోతే ఇలా బాగా డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే ఇంకో మంచి కారు కావాలి, ఇలాంటి మైండ్ సెట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మెడిటేషన్ అయిన తర్వాత ప్రొఫౌండ్ చేంజెస్. ప్రొఫౌండ్ అంటే అసలు లైఫ్లో నిజంగా ఏది ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ మారుతుంది. నిజంగా ఏది ఇంపార్టెంట్ అని మీరు నన్ను అడగద్దు ఇప్పుడు, ఎందుకు అంటే అదొక పెద్ద సముద్రం. కానీ చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో అందరికీ ఉంటాయి, తప్పేం లేదు, కోరికలు ఉండడం తప్పు కాదు. కానీ దాన్ని ఓవర్కమ్ అవ్వకపోవడం చాలా తప్పు. ఎందుకంటే మనకి హ్యూమన్ లైఫ్లో ఇప్పుడు నాకు తెలిసింది అంటే హ్యూమన్ లైఫ్లో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీ డే, ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ చూసాం మనం బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తున్నాం ఇక్కడ. ఎవ్రీ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫార్మ్ వన్ సెల్ఫ్. మీరు ఆ ఆపర్చునిటీ వాడుకోకపోతే నష్టపోయేది ఎవ్వరూ లేదు, మీరే. ఎందుకంటే మీకు ఇచ్చిన టైము మీరు సరిగ్గా వాడుకోవట్లేదు రైట్. ఓ కొత్త కారు కావాలనో, లేకపోతే ఓ కొత్త ఉద్యోగం కావాలనో, లేకపోతే నాకు ఉద్యోగంలో జీతం పెంచాలనో అందరూ కోరుకుంటాం. కానీ అదే జీవితం కాకూడదు. అది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద జీవితం. అది జరగచ్చు, జరగపోవచ్చు. దానివల్ల మీ జీవితం మీద అసలు ఇంపాక్ట్ అనేది ఉండకూడదు. అది ఇప్పుడు మీరు ఈరోజు నన్ను అడిగితే నేను అది చెప్తాను. కానీ మెడిటేషన్ ముందర అడుగుంటే మీరు బాగా చేసి ఇగో మీ ఉద్యోగాల్లో పైకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి పెద్ద ఇల్లు కొని పెద్ద కారు కొని, అందరం ఇదే సైకిల్లో వచ్చిన వాళ్ళమే కదా. సో దాట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్. నిజంగా ఏది ఇంపార్టెంట్, ఏది పెరిఫెరల్, ఏది అవసరము, ఏది అసలు, ఈ తేడా కొంచెంగా తెలుస్తుంది. ఇది ఒక రోజులో ఇట్లా అరే ఈరోజు నాకు మొత్తం జ్ఞానోదయం అయింది అని చెప్పగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారేమో, నేనైతే కాదు. కానీ నెమ్మదిగా మీరు మెడిటేషన్ చేసే కొద్దీ మీకు ఏది ఇంపార్టెంట్, ఏది అవసరము, ఏది ఉపయోగము. కార్ అనేది ఉపయోగం అంతే. కార్ లేకపోతే వేరే చోటకి వెళ్ళలేమా, బస్సు తీసుకుని వెళ్తాం. ఇల్లు అనేది ఉపయోగం, చిన్నిల్లా పెద్దిల్లా, ఎంత ఇంట్లో ఉంటే మనకు కావాల్సింది 6 అడుగులేగా. సో అది అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు మెడిటేషన్ ద్వారా వస్తుందని నా అభిప్రాయం.
ఈ భూమి మీద మీరు దేనికోసం పుట్టారు? వాట్ ఈజ్ యువర్ పర్పస్? పర్పస్ అనేది ఇంకా తెలుసుకుంటున్నాను. కానీ ఒకటైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందాక చెప్పిన లిస్టుని చూసారా, కార్లు, ఇళ్ళు, డబ్బులు, ఇవన్నీ అయితే కాదు అని మాత్రం ఖచ్చితంగా తెలుసు. బట్ ఏంటి అనేది మెడిటేషన్ చేసే కొద్దీ నాకు అనిపిస్తుంది, అది మీరు నెమ్మదిగా రివీల్ అవుతుంది, మీకే తెలుస్తుంది, రైట్? అది ఏమి ఇది కరెక్ట్గా అని నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేను. కానీ ఏది కాదో చెప్పగలను. ఇప్పుడు మీరు ఇది చూపించి ఇదే దీనికోసం అని వచ్చింది అంటే ఇది కాదని చెప్తాను. మీరు ఏది చూపించినా అది కాదనే చెప్పగలను. ఆ స్థితిలో అయితే ఉన్నాను. కానీ ఏది అంటే ఇదంతటిది ఏదైతే కాదో అది అని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి చెప్పండి, దీనికోసం మీరు పుట్టింది అంటే కాదు అని చెప్పగలను నేను. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి అంటే మెంటల్ స్టేట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ నాట్ అనేది క్లారిటీ వచ్చింది, రైట్? వాట్ ఇట్ ఈజ్ నాట్, బట్ వాట్ ఈజ్ ఇట్ అనేది ఇట్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ క్లారిటీ. సో ఈరోజు ఉన్నది రేపు ఉండదు, ఇంకా బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మధ్యలో కొన్ని కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి, బట్ ఇది కాదు అని అసెస్మెంట్ చేసుకుంటూ వెళ్తే దెన్ యూ విల్ రియలైజ్ వాట్ ఇట్ ఈజ్. అందుకే నేనేం అడుగుతున్నా, ఈ ప్రస్తుతానికి ఇప్పుడు మీకున్న జ్ఞానానికి మీకు తెలిసిన మీ పర్పస్ ఏంటి? ఓకే, మీరు ఇప్పుడు కరెక్ట్గా పాయింట్ అడిగారు. ఇప్పుడున్న జ్ఞానానికి బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు హ్యూమన్స్, మన మనుషులం అనేది ఈ లైఫ్ తీసుకోవడం అనేది ఒక జర్నీ అని నా ఫీలింగ్, రైట్? ఒక జర్నీ. ఈ జర్నీలో మనల్ని మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనే ప్రక్రియ ఉధృతంగా చేస్తూ వెళితే మనకి అసలు మనం ఎందుకు వచ్చాము, మనం ఎవరు అనే ఒక రియలైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నన్ను అడిగితే మనం అందరం వీఆర్ పీసెస్ ఆఫ్ ది ఇన్ఫైనైట్. సింపుల్గా చెప్పాలంటే మనం పరమాత్మ, ఆత్మ అంటారు చూసారా, వీఆర్ జస్ట్ పీసెస్ ఆఫ్ ది ఇన్ఫైనైట్. బికాస్ వీ యాజ్ హ్యూమన్స్ కెన్ బి ఎవ్రీథింగ్, వీ కెన్ బి నథింగ్ ఆల్సో. అంటే మనం రెడీ అవ్వలేదు అనుకోండి, వీఆర్ నథింగ్. కానీ మనం ఈ మెడిటేషన్ ద్వారా మనం గ్రో అయ్యి, మెంటల్లీ ఎవాల్వ్ అయ్యి, స్పిరిచువల్లీ ఎవాల్వ్ అయ్యి, దెన్ వీ కెన్ బీ ఎవ్రీథింగ్, రైట్? సో ఇప్పుడు వరకు నా ఉన్న ఐడియా ఏంటంటే మన మానవుడు అనంతం. ఆ అనంతం అనే పర్స్పెక్టివే నాకు ఇంకా ఉంది. సో ఆ అనంతం ఎలా అవుతాం మనం? ఇప్పుడు ఉన్న ఒక మనిషిగా కాస్త మొత్తం ప్రపంచం అంతా మనమే ఎట్లా అవుతాము అంటే అది ఆ ప్రక్రియే మెడిటేషన్. ఆ ప్రాసెస్, ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్ దట్ వన్ కెన్ అడాప్ట్. ఎవరు అయితే డే టు డే అది చేయగలరో దట్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ టేక్ ప్లేస్ ఫర్ దెమ్. సో ఈ అనంతం అయ్యే అవకాశం ఉంది. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి జీవుడు దేవుడుగా అయ్యేటువంటి ఈ పరిణామ క్రమంలో ఎన్నో అనుభవాలను తీసుకుంటారు. పర్టిక్యులర్గా మీరు ఈ జన్మలో ఈ పుట్టుక దేనికోసం మీరు పుట్టారు? ఈ జన్మ దేనికోసం తీసుకున్నారు మీరు? నా ఉద్దేశం ప్రతి జన్మ మానవుడు ఎవాల్వ్ అవ్వడానికి, ఒక స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికే ప్రతి జన్మ తీసుకుంటాడు. ఈ జన్మ పర్పస్ కూడా అదే. కానీ ఈ జన్మలో మనం చేసే పనులు, సో మానవుడు ఈజ్ ఏ డెసిషన్ మేకర్. మన చేతిలో ఒక అస్త్రం ఉంది. ఏంటి? మన మనస్సు, మన యాక్షన్. ఆ అస్త్రాన్ని మనం ఎలా వాడుకుంటామో విల్ డిటర్మిన్ మీరు ఎంత ఎవాల్వ్ అవుతారు అనేది. మీరు ఆ అస్త్రాన్ని అసలు విషయం మీద కాకుండా అక్కడ ఇక్కడ వేసారనుకోండి, వేయచ్చు, తప్పు లేదు. తప్పు రైట్ కాదు, అయిపోయింది, టైం అయిపోయింది, రైట్? ఉన్న టైంని, అందుకనే మొదట్లో మీకు చెప్పాను కదా, ఉన్న టైంని, ఒక రోజు ఉంది అంటే దాన్ని ఎలా వాడుకోవాలో కరెక్ట్గా వాడుకోవాలి. దేనికి? మన ఓన్ ఎవల్యూషన్కి. మీకు వచ్చే చుట్టుపక్కల, మన మాస్టర్ కూడా చెప్పారు, చుట్టుపక్కల వచ్చే కష్టాలు, ఎక్స్పీరియన్సెస్ అన్నీ దే విల్ యాడ్ వాల్యూ మనం నేర్చుకోవడానికి. ఇప్పుడు ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఈ అవకాశం మీ దగ్గర నుంచి నేను ఏదో నేర్చుకోవాలని నన్ను ఇక్కడ పెట్టారు. ఇది అయిపోగానే మీ దగ్గర నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను, నేను అది తీసుకొని ముందరికి వెళ్ళాలి. అలానే నా దగ్గర నుంచి మీరేదో నేర్చుకుంటారు. సో ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనకి వీఆర్ సెటప్ లైక్ దట్.
సో మనిషి అనేవాడు ఈ అవకాశం తీసుకొని ఏదో అయిపోయింది, టైం అయిపోయింది కదా, వెళ్ళి భోజనం చేద్దామా, పడుకుందామా, సినిమా చూద్దామా కాదు. దీని నుంచి ఏం తీసుకున్నాను, ఏం నేర్చుకున్నాను, అది పట్టుకొని ముందరికి వెళ్ళిన వాళ్ళు, ప్రతి కష్టాన్ని ఓవర్కమ్ అయిన వాళ్ళు ఎవాల్వ్డ్ బీయింగ్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏదో మనకు తెలుగులో సామెత ఉంటుంది, కష్టపడ్డవాడు ఎప్పుడు నష్టపడ్డవాడు కాదు. ఎందుకు? కష్టపడితేనే మీకు విషయాలు తెలుస్తాయి. మీరు కష్టపడడం అనేది తప్పుగా, చాలామంది ఈ రోజుల్లో సినిమాల్లో చూస్తే అరే కష్టపడుతున్నాడు రా పాపం అంటారు. పాపం కాదు, వాడు అదృష్టం. వాడు కష్టపడుతున్నాడు కాబట్టి మీకు లేని అవకాశం వాడికి ఉంది. సో అందుకని మనం ఎప్పుడు కష్టాలని అంటే పాపులర్ మీడియా అంటే ఇప్పుడు సినిమాలు, టీవీలు, ఇట్ గివ్స్ ఎ నెగటివ్ కనటేషన్ టు స్ట్రగుల్, రైట్? బట్ స్ట్రగుల్ ఈజ్ ది ఓన్లీ వే దట్ హ్యూమన్స్ కెన్ ఎవాల్వ్. Struggle is the only way that we as individuals can start a day and end a day better than ourselves. ఈ వర్జీనియాలో, ఈ స్టేట్లో ధ్యాన ప్రచారం ఎలా జరుగుతుంది సార్? ఏ విధంగా జరుగుతుంది? ఎంతమంది మాస్టర్లు తయారయ్యారు ఇక్కడ? దీని విశేషాలు మీ మాటల్లో. అసలు నేను 5.5-6 ఏళ్ల ముందర చూసిన దానికి ఇప్పటిదానికి అసలు ప్రొఫౌండ్, చాలా చాలా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. ఎంతోమంది మాస్టర్స్ రెగ్యులర్గా మెడిటేషన్ కూర్చోవడం, మెడిటేషన్ చేయడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, తద్వారా ఎంతోమంది తెలియని వాళ్ళు కూడా రావడం, జాయిన్ అవ్వడం. ఇది అసలు నిన్న చూస్తే అసలు చాలా మామూలుగా వచ్చేదానికి నేను ఇంకా పెద్ద పెద్ద గ్రూపులను చూశాను ఇక్కడ వర్జీనియాలో కలవడం. అసలు ఎంతో ట్రాన్స్ఫర్మేటివ్గా నేను చాలామందిని 5 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను. మేము ఫస్ట్ 40 రోజులు మెడిటేషన్ చెప్పాను కదా, ఆ రోజుల్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఏళ్ల తరబడి ప్రతిరోజు. వాళ్ళల్లో అసలు ఎంతో డౌట్ఫుల్గా, ఏదో భయంగా ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతో కాన్ఫిడెంట్గా, కామ్గా, ఒక రకమైన ట్రాన్స్ఫర్మేటివ్ బీయింగ్స్గా నాకు కనిపిస్తున్నారు. ప్రతిరోజు చూస్తుంటాను నేను, ప్రతి మెడిటేషన్ సెషన్ చూస్తుంటాను అందరినీ, రైట్? అంటే నాకు ఆ మార్పు తెలుస్తోంది. అలాంటి ఎంతోమంది మాస్టర్స్ వర్జీనియాలో, ఈ వర్జీనియా, మేరీల్యాండ్, DC ఏరియాల్లో ఎంతోమంది తయారవుతున్నారు అని నేను చెప్పగలను. ఎందుకు అంటే ఇది నేను డైరెక్ట్ వన్ నేను చూసిన విషయం. అండ్ స్టార్ట్ చేసినప్పుడు 10 మందితో 20 మందితో స్టార్ట్ చేసింది ఇప్పుడు ఈజీగా 100ల్లో ఉంటారు ఇక్కడ వర్జీనియా, మేరీల్యాండ్, DC ఏరియాల్లో. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అసలు రెగ్యులర్గా చేయడానికి కారణం ఎవ్రీ నైట్ ఒక రెగ్యులర్ టైంకి మెడిటేషన్, ఎవ్రీ మార్నింగ్ మెడిటేషన్. సో 2 సెషన్లు నడుస్తుంటాయి మాకు. నైట్ మెడిటేషన్, మార్నింగ్ మెడిటేషన్. ఎవరైతే నైట్ జాయిన్ అవ్వగలరో వాళ్ళు నైట్ జాయిన్ అవుతారు, లేకపోతే మార్నింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు మార్నింగ్ జాయిన్ అవుతారు. సో దిస్ ఈజ్ ద రీజన్. ఆ రెగ్యులర్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్, ఐ వుడ్ సే ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్. ఇప్పుడు వర్జీనియాలో ఎంతో 100 మంది ఈ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ఎవాల్వ్ అవ్వగలుగుతున్నారు అంటే దట్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ ద రీజన్. ఆ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ అవకాశం, దాన్ని ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ చేసింది అనిల్ అండ్ భారతి అని నేను చెప్పగలను. సో వాళ్ళ ఎఫర్ట్స్ ద్వారా I feel that there is a lot of transformation that is going on in the area. ఇన్ని 100 మంది ధ్యానం చేస్తూ ఆనందంగా జీవించడానికి, వాళ్ళు ఎన్లైటన్ అవ్వడానికి కారణమైన మీ బావను, మీ సిస్టర్ని చూస్తుంటే మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? ఓపెన్గా చెప్పండి. కొత్తల్లో మేము 40 డే మెడిటేషన్ స్టార్ట్ చేయడానికి ఒక 4 రోజుల ముందర ఇట్లా చెప్పారు, కళ్యాణ్ మనం అందరం మెడిటేషన్ చేయాలి అని చెప్పారు. బావగారు 9ంటికి హాయిగా సినిమా చూస్తున్నాం, లేకపోతే భోజనం చేస్తున్నాం, గడపాల్సిన టైంలో మీరు మెడిటేషన్ అంటారేంటి బావగారు అన్నాను. అలా కాదు కళ్యాణ్, మనం ట్రై చేద్దాం, చాలా నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని ఎంకరేజ్ చేసి నువ్వు ఎవ్రీడే స్టార్ట్ చేద్దామని ఆ 40 డే సెషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంకా ఏదో బావగారు చెప్తున్నారులే, ఇక తప్పదు కదా అన్నట్టుగా జాయిన్ అయ్యాం. కానీ అంటే తప్పదు కదా, ఆ పనికి తప్పదు కదా అనుకున్నాం. కానీ మెడిటేషన్
ఒక ఎఫెక్ట్స్ పాజిటివ్గా ఉంటాయని ఒక కొంత ఐడియా ఉంది నాకు. కానీ ఆ పనికి ఆ టైంకి ఆ పనికి ఇప్పుడు ఏదన్నా ఒక టైం ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేయాలంటే ఎట్లయినా కష్టమే కదా. కానీ ఆ రోజు ఎలా చెప్పారు అంటే ఏమీ తెలియని వాళ్ళకి నెమ్మదిగా ఎలా ఎంకరేజ్ చేశారు, రైట్ నుంచి ఇది నువ్వు ఇంకా చేయొచ్చు అని యాజ్ ఐ వాజ్ ప్రోగ్రెసింగ్ డౌట్లు వస్తున్న కొద్దీ ఎంకరేజ్ చేస్తూ వేరే వాళ్ళని చూడు ఎంత మంచి మాస్టర్స్ వస్తున్నారో వాళ్ళ దగ్గర నేర్చుకో అని వేరే చోట నాలెడ్జ్ కోసం అందరినీ ఓపెన్ మైండెడ్గా వాళ్ళ దగ్గర నేర్చుకో, చూడు కళ్యాణ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇలా నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకునే అవకాశాలు కల్పించడం. ఎప్పుడొచ్చినా మేము నిన్న ఒక అరగంట 30 గంట లేట్ రావాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ డ్రైవ్లో మాకు ట్రాఫిక్ వచ్చింది. సో అప్పుడు కూడా ఏంటి కళ్యాణ్ లేట్ వచ్చావని ఎప్పుడు అనలే, రా ఎప్పుడు వచ్చినా రా జాయిన్ అవ్వు. సో అంటే ఒక రకమైన వార్మ్ ఎంకరేజ్మెంట్, రైట్? అది అది ఐ థింక్ ఈజ్ వాట్ దే గేవ్ టు అస్, రైట్? ఇప్పుడు అందరూ మెడిటేషన్ మొదలు పెట్టంగానే స్ట్రైట్గా నడుచుకుంటూ పైకి వెళ్ళే వాళ్ళు కాదు. మధ్య మధ్యలో ఇబ్బందులు వస్తుంటాయి, చేయకుండా ఉంటాం, లేకపోతే పక్కకి పడిపోతూ ఉంటాం. కానీ అయినా సరే నెమ్మదిగా పర్వాలేదు నువ్వు రా అని ఎంకరేజ్ చేయడం, ఆల్ ఆఫ్ దట్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ పీస్. లేకపోతే ఎవరన్నా వచ్చి పర్వాలేదు చేయొచ్చులే నువ్వు చేయొచ్చు అని చెప్పలేదు అనుకోండి, వెళ్ళిపోయి వేరేదేదో చేసుకుంటాం, రైట్? మెడిటేషన్ చేయంగా. సో ఆ ఎంకరేజ్మెంట్ అంత వాల్యుబుల్ వార్మ్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఐ డోంట్ థింక్ నేను వాళ్ళకి థ్యాంక్స్ అని ఒక మాట కాదు, ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పడం కూడా సరిపోదని నా ఉద్దేశం. అది అసలు ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎప్పుడు చూసినా మా బావగారు మా చెల్లెలు ఎంతో అసలు వాళ్ళు ఎంత పని చేస్తున్నారు అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. ఏంటి వీళ్ళు ఇది ఎంత బిజీగా ఉన్నారు, ఫ్రైడే రోజు నిన్న ఎంత బిజీగా ఉన్నారు, సాటర్డే పెట్టుకోవచ్చు కదా అని అన్నాను నేను. సాటర్డే ఉంది కళ్యాణ్, ఫ్రైడే ఉంది, ఏదైనా చేయగలం అన్నారు, రైట్? ఎందుకంటే ఏదో పని ఒత్తిడి ఉంటుంది, పిల్లలు స్కూళ్ళు అన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ అబ్బాయికి ఈరోజు SAT పరీక్ష ఉండి కూడా నిన్న సాయంత్రం అది చేయగలిగారంటే మీరు ఆలోచించండి. అటువంటి సపోర్ట్ ఇచ్చిన మా బావగారు సిస్టర్కి అసలు మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు. ఫైనల్గా నిన్న క్లాస్ గురించి చెప్పండి. నిన్న క్లాసు మీరు స్టార్ట్ చేసిన సెషన్ నేను ఆన్లైన్ వింటూ వచ్చాను. కార్లో నేను వచ్చేటప్పటికి మీ సెషన్ అయిపోతుంది, కానీ మేము జూమ్ కాల్లో వింటూనే ఉన్నాం. మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మీరు చెప్పడం అంతా కూడా వింటూనే ఉన్నాం. తర్వాత బాలకృష్ణ మాస్టర్ సార్ క్లాసు నేను ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆయన వచ్చినప్పుడు 2 సెషన్లు అటెండ్ అయ్యాను. ఇన్ పర్సన్ ఒకటిను, వర్చువల్ సెషన్ ఒకటి అటెండ్ అయ్యాను. తర్వాత సేత్ వర్క్షాప్ కండక్ట్ చేశారు న్యూజెర్సీలో, అది కూడా 1.5 డే అటెండ్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ హాఫ్ డే సంభవ్ కుదరలేదు, బట్ 1.5 డే అటెండ్ అయ్యాను. ఆ నాలెడ్జ్ అనేది మీరు సార్ చెప్తూ ఉంటే విషయం కంటే అక్కడ ఏదో ఒక ఎనర్జీ పాస్ చేస్తున్నట్టు అనిపించింది. అక్కడ మామూలుగా ఏదో ఈ మాటలు వింటున్నామా అని అనుకోవచ్చు, మాటలు ఉన్నాయి అక్కడ, మాటలతో పాటు మెంటల్లీ ఏదో చెప్తున్నారు, అది నన్ను బెటర్ చేస్తోంది అనే ఫీలింగ్ అయితే ఒకటి వచ్చింది. విన్న విషయాలన్నీ ఆల్రెడీ నేను సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు విన్నవే, కానీ మళ్ళీ ఒక సెంటెన్స్ అయిపోగానే ఇంకా వినాలి అని ఒక కోరిక కాన్స్టెంట్గా ఉంది. నన్ను అడిగితే వర్బల్ సెషన్ కంటే ఎనర్జీ సెషన్ అని చెప్పుకోవచ్చు మనం. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే ఇది మోస్ట్లీ ఎనర్జీ సెషన్. అంటే ఏదో ఒక ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది, అది నాకు అనిపించింది. పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం? ఎంతోమంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, లేకపోతే మీ ప్రేక్షకులందరూ ఇలా ఆన్లైన్ మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ అవి అవైలబుల్గా పెట్టడం చాలా ఉపయోగకరం. నేనైతే ఎన్నో ఇంటర్వ్యూస్ చూశాను, ఇలా ఆన్లైన్ మీరు కండక్ట్ చేస్తున్న ఇంటర్వ్యూస్ లాంటి ఇంటర్వ్యూస్. మీకు డౌట్లు ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు ఏమవుతోంది అనేది. కానీ కన్సిస్టెంట్గా మీరు చేయాల్సింది ఒక్కటే,
రెగ్యులర్, నేను చెప్పాను కదా, హ్యూమన్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ సీక్రెట్. దట్ సీక్రెట్ ఈజ్ రెగ్యులర్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్. ప్రతిరోజు రెగ్యులర్గా మీకు ఎంత టైం కుదిరితే అంత టైం మీరు ఇదే కన్సిస్టెంట్గా ప్రాక్టీసు 10 నిమిషాలు మొదలు పెడితే అరగంట చేయకుండా మీరు ఉండలేరు. చూడండి, కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చేస్తే మీకు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే అవకాశం ఈ మెడిటేషన్. మీరు తప్పకుండా ఇది ట్రై చేయాలి. ట్రై చేసి ఏమొచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి ప్రాక్టీస్ అయితే చేయాలి. మీరు ప్రాక్టీస్ని ప్రేమించండి. మీరు ప్రాక్టీస్ని ప్రేమిస్తే అవుట్కమ్ దాని పాటికి అదే వచ్చేస్తుంది. అవుట్కమ్ కోసం ట్రై చేయొద్దు. అరే నాకు కాలు నొప్పి ఉందిరా, కాలు నొప్పి తగ్గాలి అని మెడిటేషన్ చేయకండి. మెడిటేషన్ కోసం మెడిటేషన్ చేయండి, కాలు నొప్పి ఆటోమేటికలీ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి కళ్యాణ్ సార్ యొక్క అనుభవాలు, ఎంత గొప్ప మాస్టరో, ఎన్ని గొప్ప అనుభవాలు చెప్పారో. ఈ అనుభవాలు వింటుంటే ఎంత స్ఫూర్తివంతంగా ఉన్నాయో. అందుకే పత్రి సార్ ప్రతి మాస్టర్ యొక్క అనుభవాలను మనం వినాలి అని చెప్తారు. సో ఈరోజు కళ్యాణ్ మాస్టర్ యొక్క అనుభవాలను మనం ఎంతో అద్భుతంగా విన్నాం. నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.